హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. ఇది వెజ్ కుర్మా. ఈ కుర్మా చేసుకోనీకి మన ఇంట్లో ఉన్న అంటే మసాలాలే సరిపోతాయి. ఇప్పుడు ఈ రెసిపీలకి వెళ్ళే ముందు అందులోకి కావాల్సిన పదార్థాలు ఏమున్నాయో చూద్దాము. నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను ధనియాలు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, ఒక 4 లవంగాలు, ఒక 4 ఇలైచీలు, ఒక పెద్ద ఇలైచీ ఉంటుంది కదా అది, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, కొంచెం సాజీరా. ఇవి పక్కన అంటే గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇది ఇది అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది చాలా సింపుల్‌గా అయిపోయే అంటే కర్రీ, వెజ్ కర్రీ. ఇక ఇందులోకి కూరగాయలు నేను బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ తీసుకున్నాను. ఒకవేళ మీరు పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నా గూడా బానే ఉంటుంది. అంటే నాకు పచ్చి బఠానీ నేను యాడ్ చేస్తలేను. ఒకవేళ మీరు ఏసుకోవాలనుకుంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలంతా అంటే ధనియాలు, అట్లాగే సా అంటే గరం మసాలా, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బర, ఇదంతా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాము. అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. నీళ్ళు ఆహ్, యు వాడకుండా. నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ జేసి పెట్టుకున్న టమాటాలుంటాయి గదా! అవి గ్రైండ్ జేసుకోవాలి. అంటే నీళ్ళు ఎయ్యకుండా. ఎందుకంటే నీళ్ళేస్తే కొంచెం అంటే పేస్ట్ కొంచెం నీళ్ళు నీళ్ళ లెక్క అయిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీలో నీళ్ళు గావాలని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనము అంటే వేసుకుంటూ గ్రైండ్ జేసుకోవాలి. ఇది మెత్తటి పేస్ట్ లెక్క గావాలి. అంటే ఇట్లా మనం స్పూన్‌కి పెడితే మొత్తం జారుడు లెక్క రావాలి. ఇప్పుడు అందులోకే మనము కొత్తిమీర ఉంటుంది గదా! అది గూడా గ్రైండ్ జేసుకుందాము. ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ జేసిన తర్వాత పేస్ట్ అంతా ఇగో ఇట్లా నేను చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలుంటాయి గదా! అవి అంటే మధ్యలో అంటే చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకొని అవి వేయించుకోవాలి. ఒకవేళ మీరు ఉల్లిగడ్డ పేస్ట్ ఏసుకున్నా గూడా బానే ఉంటుంది. అంటే అది పేస్టేసినా గూడా అంటే బానే వస్తుంది. కానీ నేను ఉల్లిగడ్డ ఇందులోకి అంటే పేస్ట్ లెక్క చేస్తలేను. కొంచెం అంటే అది ఉడికిపోయిన తర్వాత ఎట్లాగో మెల్ట్ అయిపోతుంది గనక. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఏసుకోవాలి. ఒక 2 రెమ్మల కలేమాకు. ఇగ అవంతా అంటే మొత్తము ఉల్లిపాయలుంటాయి గదా! లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. ఇప్పుడు అంటే ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది గదా! అది నీట్‌గా అంటే మొత్తం పచ్చి వాసన పోయే వరకి వేయించుకోవాలి. అంటే మొత్తం ఇది లో టు మీడియం ఫ్లేమ్‌లో చేసుకునే కర్రీ. అంటే మరీ హై ఫ్లేమ్‌లో చేసుకుంటే మొత్తం అడుగంటిపోతది. ఎందుకంటే మనము మసాలా పేస్ట్ లెక్క చేస్తున్నాం గనుక తొందరగా మాడిపోతది. అందుకే లో టు మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటే తొందరగా అయిపోతది. ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలకే గానీ, ఘీ రైస్‌లకే గానీ, జీరా రైస్‌లకి, అట్లాగే మళ్ళీ నాన్‌లకు గూడా బావుంటుంది. ఇప్పుడంతా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అంటే పచ్చివాసన అంతా పోయింది గదా! ఇప్పుడు ఇందులోకి క్యారెట్, బీన్స్, ఆలు యేసుకొని అంటే మొత్తం పచ్చి వాసన అంతా పోవాలి. కూరగాయలకు అంటే బీన్స్‌కి కొంచెం వాసన ఎక్కువుంటుంది గనక అది మొత్తం పోవాలి. అంటే గ్రీన్ కలర్ అంతా పోయి మనకి అంటే కనిపిస్తుంది లైట్‌గా కలర్ చేంజింగ్ కనిపిస్తుంది కూరగాయలది. ఇగ అప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్‌ల కారం తీసుకోవాలి. ఆహ్, అది ఎట్లానంటే మన టేస్ట్‌కి తగ్గ కారం తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్‌ల తీసుకున్నాను. 2:30 టేబుల్ స్పూన్‌ల ఉప్పు. అంటే మధ్యలో ఒకవేళ మనకి ఉప్పు తక్కువైతే మాత్రం మళ్ళీ మనము వేసుకోవచ్చు. ముందే వేసుకున్నామంటే ఎట్లా అంటే మసాలా ఉంటుంది గదా! మనము ఏదేసినా గూడా అసలకి ఉప్పు తగ్గదు. కొంచెం ఉప్పు తగ్గించుకుంటే తర్వాత కావాలనుకుంటే మనం కర్రీలో వేసుకోవచ్చు. అంతా రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ జూసుకొని. ఇవి అంటే మొత్తం కారం ఉంటుంది గదా! ఉప్పు, కారం అట్లాగే అంతా మసాలా అంతా ఉంటుంది గదా! అది కూరగాయలకంతా పట్టేటట్టు వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి.
తర్వాత ఇగ ఇప్పుడు నేను జూపించిన విధంగా కూరగాయలన్నీ వేగిపోయినాయి. కలర్ గూడా చేంజ్ అయిపోయింది. మనం పేస్ట్ జేసుకున్నాం గదా! కొబ్బరి పేస్టు అంటే మసాలా పేస్టు. ఇగ అదేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకి వేపుకోవాలి. అంటే కొబ్బరికున్న పచ్చి వాసన ఉంటుంది గదా! అది మొత్తం వేగిపోవాలి. మనకి మసాలా వేగుతున్నప్పుడు ఒక మంచి ఫ్లేవరు అంటే ఒక మంచి ఫ్లేవర్ స్మెల్లొస్తుంది. ఆ స్మెల్లొచ్చే వరకి మనం వేపుకోవాలి. అంటే మనకి లైట్‌గా మనం వేసుకున్న ఆయిల్ గూడా అంటే కనిపిస్తా ఉంటుంది. ఇక అప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్న జారు ఉంటుంది గదా! మిక్సీ జారు. అందులోకి నేను 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మా 3 కప్పులు టోటల్ నేను 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గూడా మీరు నీళ్ళు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మసాలా అంతా గ్రైండ్ అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను అంటే మిక్సీ జార్‌లో ఉన్న నీళ్ళు అందులోకి యాడ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడకనివ్వాలి. అంటే నీట్‌గా ఎట్లా అంటే ఆహ్, ప అంటే మొత్తం మసాలా అంతా ఉడుకుతున్నప్పుడు మనకి ఒక పచ్చి వాసన అన్నది వస్తా ఉంటుంది. ఆ వాసన రాకుండా అంటే మొత్తం పోయే వరకి మసాలా దగ్గరకి వచ్చే వరకి మనం కలుపుతూనే అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంకొక కప్పు నీళ్ళు అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువ థిక్‌గా కనిపించింది గనక. ఒకవేళ మీరు ఇంకా కొంచెం నీళ్ళు కావాలని అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను టోటల్ 3 కప్పుల నీళ్ళు యూజ్ చేసినా గనుక నాకు కూరగాయలు ఉడికేకి, అట్లాగే మసాలా ఉడికేకి గూడా నాకు సరిపోతుంది. ఇది అడుగంటకుండా చూసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో వండుతున్నాం గనక. ఇగ ఇప్పుడు మసాలా అట్లాగే కూరగాయలుంటాయి కదా! అవన్నీ దగ్గరకొచ్చేసినాయి. అంటే మసాలా అంతా దగ్గరికి అంటే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ క అంటే కూర మొత్తం ఎట్లా అంటే మనకి ఒక లైట్ కలర్‌లా కనిపిస్తుంది. అంటే యెల్లో కలర్ అంటే గ్రీన్ కలర్ నుంచి లైట్ యెల్లో కలర్‌కి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా కర్రీ అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది. అట్లాగే నేను వేసుకున్న ఆయిల్ గూడా నాకీ పైకి వస్తా ఉంది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలకే గానీ, అట్లాగే జీరా రైస్, ఘీ రైస్‌లకు గూడా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై జేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ రెసిపీ గనక నచ్చితే ఒక కామెంట్ జేయండి. అట్లాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ జేసుకోకుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి.